ఆధ్యాత్మిక నగరం తిరుపతి పురాతన కట్టడాలకు నిలయం ఇది. తిరుపతి తిరుమలతో పాటు చుట్టుపక్కల పురాతన కట్టడాలు చాలానే ఉన్నాయి. కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించిన రాతి కట్టడాల్లో కొన్ని ఇప్పటికే శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇలాంటి కట్టడాలను పరీక్షించేందుకు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్తో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా కృషి చేస్తోంది. అయితే అలిపిరిలోని పురాతన పాదాల మండపం వద్ద ఉన్న రాతి మండపం శిథిలావస్థకు చేరుకుంది. 16వ శతాబ్దంలో నిర్మించిన ఈ రాతి మండపం పూర్తిగా దెబ్బతిని ఏ సమయంలోనైనా కూలిపోయే ప్రమాదం ఉండటంతో దీన్ని తొలగిస్తున్నట్లు గత ప్రభుత్వ హయాంలో వార్తలొచ్చాయి. ఈ మండపాన్ని తొలగించడానికి వీల్లేదంటూ హిందూ సంఘాలు, బీజేపీ నేతలు అప్పట్లో ఆందోళనకు దిగారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాతి మండపాన్ని తొలగించమని, దీన్ని పరిరక్షిస్తామని కొత్త టీటీడీ బోర్డు ప్రకటించింది. ఈ ఏడాది జూన్లో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు, నిపుణులు, దాతలు రాతి మండపాన్ని పరిశీలించారు. దీన్ని పాత పద్ధతిలోనే పరిరక్షించాలని నిర్ణయించుకున్నారు. మొత్తంగా ఈ రాతి మండపం జీర్ణోద్ధరణకు తాజాగా టీటీడీ శ్రీకారం చుట్టింది. ఓ దాతతో MOU చేసుకుంది. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి మండపం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ రావడంతో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ సింఘాల్, టీటీడీ పాలక మండలి దీనికి ఆమోదం తెలిపారు. ఆర్కియాలజీ డైరెక్టర్ మునిరత్నం రెడ్డి చొరవతో రాతి మండపం జీర్ణోద్ధరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. పూణేకి చెందిన లార్డ్ వెంకటేశ్వర చారిటబుల్ అండ్ రిలీజియస్ ట్రస్ట్ ద్వారా దాత సమకూర్చే 4 కోట్ల రూపాయల వ్యయంతో జీర్ణోద్ధరణ పనులు జరుగుతాయి. విజయనగర సామ్రాజ్యం రాజు సదాశివదేవరాయలు కాలంలో దాదాపు 450 ఏళ్ల క్రితం ఈ మండపాన్ని నిర్మించారు. నవంబర్ 2వ వారంలో మండపం జీర్ణోద్ధరణ పనులను టీటీడీ ప్రారంభించనుంది. మరో 700 సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉండేలా పునాదుల నుంచి నిర్మాణం చేపడతామని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఓం నమో వెంకటేశాయ. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన శ్రీకాళహస్తి, సింహాచలం మరియు శ్రీశైలం దేవాలయాల పైకప్పు మరమ్మత్తు పనులను చేపట్టిన లార్డ్ వెంకటేశ్వర చారిటబుల్ అండ్ రిలీజియస్ ట్రస్ట్ పూనా వారు అలిపిరి పాదాల మండపాలను రెస్టోరేషన్ చేయడానికి ముందుకు రావటం ఎంతో సంతోషించదగ్గ విషయం. వీరి పనులను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి నామ్స్ ప్రకారం చేపట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా మొట్టమొదటగా ఈ మండపాలను డాక్యుమెంటేషన్ చేయటం, ప్రిపేరింగ్ డ్రాయింగ్స్, ఫోటో అండ్ వీడియో డాక్యుమెంటేషన్ చేసిన తర్వాత సైంటిఫిక్ రిమూవల్ ఆఫ్ ది స్ట్రక్చర్, ఆ తర్వాత సైంటిఫిక్ స్టాకింగ్ చేసిన తర్వాత ఫౌండేషన్ వేయడం జరుగుతుంది. తర్వాత సిస్టమేటిక్ గా రీసెట్టింగ్ ఆఫ్ ది మండపం చేయడంతో పాటు వాటర్ టైటనింగ్ పనులను కూడా చేపట్టడం జరుగుతుంది. ఈ పునరుద్ధరణ పనుల వల్ల ఈ మండపాలు మరో 700 సంవత్సరాల పాటు ఎలాంటి డోకా లేకుండా ఉంటుంది. ఈ పనులను చేపట్టేందుకు అనుమతించిన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారికి, బోర్డు సభ్యులకు మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.